ఊరికి ఉత్తరాన ఉన్న చెరువులో నీళ్లు వదిలితే 60 ఎకరాల బీడు సాగులోకి వస్తుంది. సన్నకారు రైతులు ఎంతో మంది బాగుపడతారు. కానీ ఈ రంగారావు ఒక్క చుక్క కూడా నీరు వదలటం లేదు. చూడు ధర్మారావు, నా సొంత విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇది ఊరి మీద వ్యవహారం అయ్యా, నీ సొంత విషయాలు అవుతుంది. ఎలా? ఆ చెరువు మా తాతగారు తవ్వించారు, సర్వాధికారాలు నాకే ఉన్నాయి. అదెలా కుదురుతుంది రంగారావు? ఆ చెరువు ఉన్నది మిగులు భూముల్లో అని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఆ చెరువులో నీళ్లు ఒక్క చుక్క కూడా మాకు వద్దని ఆనకట్టు కింద ఉన్న రైతులు రాసిచ్చిన పత్రం ఇదిగో. ఈ నాటకం చాలా బాగుంది రంగారావు. ఆ రైతులకు వడ్డీలకు అప్పులిచ్చి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని బెదిరించి పెట్టించుకున్న సంతకాలు ఇవి. ఆ మాట ఇక్కడున్న రైతుల్లో ఒక్కనను ఎరా లంకపురం 5 సంవత్సరాల క్రితం 4000 రూపాయలు వడ్డీకి ఇచ్చానని నేను అడిగినప్పుడు నువ్వు సంతకం పెట్టకపోతే నా బాకీ నాకు తక్షణమే కక్కు అని అంటానని జడిసిపోయి సంతకం పెట్టారా? అబ్బే లేదండి, నేను ఇష్టపడే పెట్టారండి. పబ్లిక్ గా ఎవరికి అంతు పట్టకుండా ఎంత తెలివిగా బెదిరిస్తున్నారా? విన్నారు కదా, వీళ్ళందరూ ఇష్టపడి పెట్టిన సంతకాలు. కాకపోతే ధర్మారావు తన మేలుబడి కోసం, తన గొప్ప కోసం ఇదంతా చేస్తున్నాడు. ఈ అమాయక ప్రజలను రెచ్చగొట్టి తనేదో నాయకుని అనిపించుకోవాలని ఇలా చేస్తున్నాడు. రంగారావు, నువ్వేం మాట్లాడుతున్నావో ఈ జనం నిజం ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు తెలుసు. నేను కూడా ఈ ఊరికి ఏదో మంచి చేయాలనే కానీ ఒక కిరీటం నెత్తి పెట్టుకుని ఊరేగాలని కాదు అని నువ్వంటే సరిపోద్ది ధర్మారావు. మీ నాన్న దగ్గర నుంచి లేనివాడికి అరులు సాసడం, ఉన్నవాడిని ఎలా మింగియాలనుకోవడం మీ కుటుంబ లక్షణం. రంగారావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది? నేను చెప్పింది అక్షరాల నిజం. నీకు అలాంటి దురాశ లేకపోతే నీ కొడుకు చేత నా మేనగోళ్ళకి వలేస్తావా? రంగారావు, నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇంటి విషయాలు అచ్చకెచ్చు. నా కొడుకు అమ్మాయికి వల్ల విసరటం ఏమిటి? అమాయకు వేలైన నా మేనగోడల్ని నీ కొడుకు బుట్టలో వేసుకున్నాడు. అలాంటి నీచమైన ఆలోచన నాకు ఎప్పుడూ లేవు. ఆ అమ్మాయి స్వయంగా నా దగ్గరకు వచ్చి మావయ్య నేను మీ ఇంటి కోళ్ళగా రావాలనుకుంటున్నా అంతే. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఇది తప్పమ్మా, మీ అంతస్తు వేరు మా అంతస్తు వేరు, మీ ఆస్తి వేరు మా స్థితి వేరు, మేము మీకు తగము అని నచ్చ పంపాలిగా. తగని వాడిని అయితే తప్పకుండా నచ్చజెప్పి పంపేవాడిని. తగిన వాడిని తగ్గవాడిని కాబట్టే సరేనమ్మా అని మాటిచ్చి పంపాను. ఒక ఆడపిల్ల స్వయంగా నా దగ్గరకు వచ్చి నేను మీ ఇంటి కోడలు నవ్వుతాను అంటే మీసమన్న మగవాడు ఎవడో కాదనడు. రంగారావు, ఆ పిల్ల మా ఇంటి కోళ్ళ కాకపోతే ఏ ఇంటి కోళ్ళు కాదు, కానివ్వను కూడా. విన్నారుగా, ఇదండి పదే పంతులు. నీ కోళ్ళు అవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది నీ ఇంటి కోళ్ళైతే నా బ్రతుకంతా నిశ్చింతే. రంగారావు అన్నయ్యకి చెప్పి వీలైనంత త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను. అలాగేనమ్మా, మా పెద్దమ్మాయి కూడా సంబంధం కుదిరింది కదా, ఆ, మంచి ముహూర్తం చూసి ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేద్దాం. అలాగే. హై బావలు సయ్యా, మరదలు సయ్యా, సై బావలు సయ్యా. ఏంటి పంతులు, నీ ముఖం అంతా ఆనందంగా ఉంది? అబ్బే ఏమి లేదండి, మామూలుగానే ఉన్నానే. కాదులే, నీ ఆనందానికి కారణం ఏంటో చెప్పమంటావా? చెప్పండి. నేను నా కొడుకుని నా చెల్లెలు కూతురికి ఇచ్చి పెళ్లి చేసి దాని ఆస్తి అంతా కాచేయాలని గోతి దగ్గర నక్కలా కూర్చున్న ఈ నా కొడుకు ప్లాన్ అంతా చెడిపోయిందని ఆనందిస్తున్నావు, అంతేనా? అరే కరెక్ట్ గా చెప్పారండి. అంతే కదండి, ఓయ్ వీధిలో ధర్మారావు గారు, ఇంట్లో వాళ్ళ అబ్బాయి గారు ఆఫలంగా మిమ్మల్ని ఎలా పెడ వాయించేస్తున్నారు. పంతులు, ఈ రంగారావును అంత తేలిగ్గా అంచనా వేయి. ఇక ముందు ముందు జరగబోయే విచిత్రాలన్నీ నువ్వే చూస్తావుగా. అడుగో మాటలోనే వచ్చేసాడు. ఒరే పోస్టు, నీకు నిండా 100 ఏళ్ళురా. ఏమిట్రా ఈ ఆలస్యం? ఏమిట్రా అది? ఎందుకు అలా ఉన్నావు? ఆ ఉత్తరం ఏంట్రా? ఇది మొన్న మన అమ్మాయి సంబంధం ఖాయం చేసుకున్న నారాయణమూర్తి గారు నా పేరును రాసిన ఉత్తరం. ఏమి రాశాడేమిటి? అదే మన సంబంధం వాళ్ళకి ఇష్టం లేదని రాశారు. ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదట? మన అమ్మాయి గురించి మన ఊరు వాళ్ళు ఎవరో వాళ్ళకి చెడ్డగా చెప్పారట్రా. బంగారం లాంటి మన లక్ష్మి గురించి ఈ ఊళ్ళో చెడ్డగా చెప్పేవాళ్ళు ఎవరురా? అంత దుర్మార్గులు ఉన్నారా ఈ ఊళ్ళో? ఉన్నారు. వాడు ఎవడో కాదు, ఆ రంగారావే. వాడు మనిషి రూపంలో ఉన్న పశువు. వాడిని ముక్కలు ముక్కలుగా నరితే గానీ మన ఊరికి పట్టిన సరే వదలతాం. నువ్వు ఊరికే ఉద్రేకపడి అల్లరి చేయకు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే వాడు తట్టుకోలేరు. ఊళ్ళో నువ్వు తలెత్తుకోలేవు. నా మాట విను. బాబు గారు ఏమిటి రంగన్న? మీ మేనగోళ్ళు రాధమ్మ గారిని ఆ రంగారావు తన కొడుకిచ్చి తోటలో బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నాడండి. ఒరే రంగారావు, నీ అమ్మ రంగారావు, అమ్మ రాధా, 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 అమ్మా, ఇతను అరెస్ట్ చేయండి. నాకేం తెలీదు, నేను చెప్పలేదు, నాకు తెలియదు, నేను నిర్దోషిని. అలా అన్యాయంగా నా బిడ్డని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఈ ఊరు నుంచి ఎవరూ వెళ్ళి సాక్ష్యం చెప్పకుండా రంగారావు కట్టుదిట్టం చేశాడు. సాక్ష్యాలేమీ లేకపోవటంతో కోర్టు నా బిడ్డని నేరస్తుడిగా నిర్ణయించింది.
ఆ అవమానాన్ని భరించలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రికి జరిగిన అన్యాయాన్ని సహించలేక తిరగబడ్డ నా మనవణ్ణి 6 నెలలు జైలు పాలు చేశారు. అది బాబు జరిగింది. నిజంగా నా బిడ్డ నిర్దోషి బాబు. ఇదంతా రంగారావు గారి కుట్ర. బాధపడకు నాయనమ్మా, వాడి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. వాడి అంతు చూడటానికే భగవంతుడు నన్ను ఈ ఊరు పంపించాడు. వాడి నాశనాన్ని మన ఇంట్లో జరిగే శుభకార్యంతోనే ప్రారంభిస్తాను. అదేమిటో తెలుసా? చెల్లెల పెళ్లి. ఆ రంగారావు గారి ఈ పెళ్లి జరగనివ్వడు బాబు. వాడెవరినైనా జరగనివ్వపోవటానికి రామాయణంలో చివరికి ఎవరు నెగ్గారు? రాముడా రావణాసురుడా? రాముడి. రావణాసురుడు ఎందుకు ఓడిపోయాడు? ఆడొట్టి దొంగ సచ్చినాడు కాబట్టి. భారతంలో పాండవులు నెగ్గారు, కౌరవులు ఓడిపోయారు. ఎందుకని? ఆడొట్టి దొంగ సచ్చినాడు కాబట్టి. భాగవతంలో కృష్ణుడి చేతిలో కంసుడు చచ్చాడు. ఎందుకని? ఆడొట్టి దొంగ సచ్చినాడు కాబట్టి. అంటే యుగాలు మారినా తరాలు మారినా మంచి చేతిలో చెడు ఎప్పుడూ ఓడిపోవాల్సిందే. మనం మంచి వాళ్ళం. మరి రంగారావు గారు దొంగ సచ్చినాడు అంటే మనం నెగ్గుతామన్నమాట, వాడు ఓడతాడన్నమాట. అలాగా? చెల్లెలు పెళ్లికి నేను ఇవ్వబోయే మొట్టమొదటి శుభలేఖ ఎవరికో తెలుసా? ఆ రంగారావు గారికి. అయ్య బాబాయ్ వచ్చేస్తున్నాడు, మళ్ళీ వచ్చేస్తున్నాడు బాబాయ్. ఎవరు? ఇంకెవరండి బాబు? ఆ బలంగా మళ్ళీ ఏదో ఉపద్రవం పట్టుకొచ్చేస్తున్నాడు. నువ్వు ఆ కుప్పగెంతులు మానేసి జరిగిందంటో చెప్పు. చెప్పటానికి ఏముందండి, లటాఫిటపట. ఆ బలంగా ఊళ్ళోని సగం జనాభా ఆ ట్రాక్టర్ డ్రైవర్ పక్కన చేరిపోయారు. వాడు కా అంటే కా, కీ అంటే కీ. వాడు చకావికక అంటే వాళ్ళు చకావికక, వాడు కకావికక అంటే వాళ్ళు కకావికక అంటూ తాళం వేస్తున్నారు. ఇంతకాలం ఈ ఊరు నాది, రాజ్యం నాది, ఈ రాజ్యానికి రాజును నేనే అంటూ పెళ్లి మగ్గలేస్తూ మార్నింగ్ వాక్ లో 10 సార్లు, ఈవినింగ్ వాక్ లో 10 సార్లు బ్యాండ్ వాయిస్తున్నారు. అయ్యా, ఇక మనం పాలించాల్సింది వాళ్ళని కాదు, మన దొడ్లో ఉన్న ఆవులని, గేదెల్ని. మనం వాటిని చక్కగా పరిపాలిస్తే అవి మనకంత చక్కగా పాలిస్తాయి, అంత పేడేస్తాయి. మూసుకుంటావా? ఏమిటండి నోరు. అదిగో వచ్చేసాడు డ్రైవరు. అయ్యా నమస్కారం. నమస్కారం. రైట్. రండి బాబు, రండి. పంతులు, అయ్యా, ఈ సవేచుడు సవేటుడా? సవేటుడు అంటే ఈ సన్నాసి విధవ ఏమంటున్నాడు? అరే కదండి పంతులు, తమరు వచ్చిన పని ఏంటి? ఏం లేదు రంగారావు. శుక్రవారం ధర్మారావు గారు పెద్దమ్మాయి పెళ్లి. ఉదయం 10:30 గంటలకు ముహూర్తం. నువ్వు తప్పకుండా రావాలి. మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. మొదటి శుభలేఖ నాకే ఇవ్వడంలో తమరు ఉద్దేశం? అదే, ఈ పెళ్లి జరగొట్టడానికి నీకు కాస్త టైం కావాలి కదా. ముహూర్తానికి ఇంకా 1 వారం రోజులు టైం ఉంది. నీ శాయశక్తులా ప్రయత్నం చేయి. అంటే నేను పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళ కనిపిస్తున్నాను నీకు? అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పైవాడికి తెలుసు. వస్తా. పంతులు, అయ్యా, నా కాగోపి చెనాకో అని ఆ రంగారావుతో చెప్పు. ఆహా, నా కాగోపి చెనాకో, నా కాగోపి. అమ్మో, ఆడంటే అంటాడు కానీ నీకు ఆనందం ఏంట్రా? ఏమండే? ఏమండే? నా సంతోషం కట్టవచ్చాను అనుకోండి, ఈదిలోకి వెళ్ళి మీ చరిత్ర మొత్తం టంకాయ చెప్తానే అనుకుంటున్నారా? ఇదిగో, ఈ డబ్బు తీసుకుని వెళ్ళి ఏం చేస్తే ఆ పెళ్లి ఆగిపోతుందో ఆ ఏర్పాట్లు త్వరగా చూడు. తప్పుద్దా? నా కాగోపి బెళగాడంతా వచ్చారయ్యా? వెళ్తా మరి. వెళ్ళు. అబ్బా, బ్రహ్మాండంగా ఉన్నావే. వండర్ఫుల్, బ్యూటిఫుల్. జస్ట్ ఇప్పుడే కటింగ్ చేసిన ఫ్రెష్ టమాటా ఫ్రూట్ లో ఉన్నావు. పోవే వెదవ, నీ కూరగాయల పలుకులు నువ్వు కాస్త క్లోజ్ చేస్తావా మిస్ బూడిద గుమ్మడికాయ? భోజనాలు రెడీ అయినాయి నాయనమ్మా. 6 గంటల అన్ని రెడీ అవుతాయి బాబు. ఈ అత్తకు లోపల పెట్టు. అన్నయ్య, మగపిల్లి వరకు విడుదల రెడీ. భోజనానికి దాదాపు ఎంతమంది వస్తారో పంతులు గారు కనుక్కోమన్నారు. 100 మంది దాకా ఉంటారని చెప్పు. అలాగే అన్నయ్య. పిన్ని, చిన్నాడు కేసు ఎక్కడ కనపట్టలేదు. కేశవా, ఇవాళ మీ అక్క పెళ్లి కదా, నువ్వు ఇక్కడ పేకాడాడుకుంటూ కూర్చున్నావేంట్రా? అక్కడుంటే కుర్చీలు వేయమని బెంచీలు మోయమని వెదవ పనులు చెప్తారు. అది వాళ్ళకి పెళ్లి, ఇది మనకి పెళ్లి. ముందు మొక్కేరా. ఆ రంగారావు గారు ఈ పెళ్లి సజావుగా జరగనిస్తాడంట. ఆ దుష్టుడికి మన కృష్ణుడు ఎక్కడో చక్రం అడ్డవేసి ఉంటాడురా. అంతేనంటావా? అంతే. అరే స్టెఫ్నీ, దారికి అడ్డంగా ఉన్నాయి కుర్చీలు ఆ పక్కన పెట్టు. పక్కకి అంటే లెఫ్ట్ లిటిల్. చాలా తప్పగా. ఆగు బాస్, నేను గుడ్ ఫ్రెష్ ఐడియా చెప్పనా? నీకు మంచి ఐడియాలు ఎందుకు వస్తాయి? చెప్పి తగలడు. సరిగ్గా ఇదే ముహూర్తానికి మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుంటే ఏడ్చినట్టు ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి లోపలికి వెళ్ళి పనులు చూడు.
ధర్మారావు గారు వెళ్ళేదేనండి? అవునండి. మీరు? నేను ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. వారి భార్యను కలవాలి. రండి. పిన్ని. ఏం బాబు? వీరు ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వచ్చారు. నమస్కారం. ఏమే ధర్మారావు గారి భార్య జానకమ్మ గారు. సారీ అండి, ఆయన పోయిన విషయం మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. 5 సంవత్సరాల క్రితం ఆయన 2 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేశారు. మొత్తం డబ్బు చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. ఇదిగో 2 లక్షలు. ఈ పేపర్ మీ సంతకం పెట్టండి. ఏమిటి పిన్ని ఆలోచిస్తున్నావు? సమయానికి ధర్మారావు బాబాయే ఈ రూపంలో వచ్చి ఈ పెళ్లికి సాయపడుతున్నాడు. లక్ష్మి అదృష్టవంతురాలు. ముందు నువ్వు సంతకం పెట్టు. నాయనమ్మా, ఈ డబ్బు జాగ్రత్త చెయ్యి. రండి. అయ్యా టైం ఎంత? 9:30. అందులో అన్ని సరిపోయేట్టే కదా. అయ్యా మా వాడికి అసలే మతి మరుపు. రేయ్ ఆ పని ఇటు పెట్టాలరా. వీటి సంగతి నేను చూసుకున్నా లేరా, నువ్వు వెళ్ళి వాళ్ళకి మర్యాదలు చేయి. నమస్కారం నమస్కారం. అమ్మాయిని తీసుకురండి, గౌరీ పూజ చేయించాలి, టైం అయిపోతుంది. బాబు, ముహూర్తానికి ఇంకా అరగంట కూడా లేదు. మగ పెళ్లి వారి జాలి లేదు. పెళ్లి పంచినంతా నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నాకు తెలుసు కిష్టయ్యా వాడి పెళ్లి జరగనీయడని. మగ పెళ్లి వారితో ఆ రంగారావు గారు ఏదో చెప్పి వాళ్ళని ఆపేసి ఉంటాడు. పంతులు, అయ్యా ఈ ఏర్పాట్లన్నీ పగడబందిగా చేసావు అనమాట. ఆ ఫలంగా తమరు చెప్పాక తప్పదు కదండి. పెళ్లికి ఇంకా ఎంత టైం ఉంది? జస్ట్ 20 minutes. ఇంకేం వస్తారు, ఆగిపోయినట్టే. సంతోషం. ఒక పెళ్లి ఆగిపోతుందంటే ఎంత సంతోషం కుదరా నీకు? బాబు, ఈసారి కూడా పెళ్ళైపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళేది దాని శవమే. లక్ష్మిని పెళ్లి మండపంలోకి తీసుకురా. అలాగే. పిన్ని, ఈ పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లోంచి వెళ్ళేది చెల్లెలి సేవమే కాదు, నాది కూడా. బాబు, ఓం శ్రీ సంపద్ గౌరీ దేవతా పూజాంజంగరిష్యే. శ్రీ సంపద్ గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పాపం అమ్మాయికి రాళ్ళు. ఇంకా 5 నిమిషాలే ఉంది బాబు. ముహూర్తం ఇంకా 5 నిమిషాలే ఉంది. మగ పెళ్లి వారు ఇంకా రాలేదేమిటి? అదే నాకు అంత పట్టడం లేదు. ఇంకా ఈ 5 నిమిషాలు వాళ్ళు ఏమొస్తారు? లేవాలి పంతులు. ఆగండి. ఎందుకు లేచారు? కూర్చోండి. ఎందుకు? ఏగలు తోలుకోవడానిక? ఇంతవరకు రాని మగపిల్లి వారు ఇంకో 5 నిమిషాల్లో వస్తారని గ్యారెంటీ ఏంటి? రారు అని మాత్రం గ్యారెంటీ ఏమిటి? వాళ్ళు వస్తారు 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 అందరూ వచ్చారు. మాటల్లోనే వచ్చేసారు మగ పెళ్లి వారు. ఆ ఫలంగా నేను అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా చేసి వచ్చా. నిన్ను ఇంటి కథ చెప్తాను. అయ్యా అక్షంతలు. బాబు, పెద్ద ఆశీర్వాదం తీసుకోండి. ముందు రంగారావు గారు ఆశీర్వచనం తీసుకోండి. ఆయనే ఈ ఊరికి పెద్ద. ఆ ఫలంగా మీకు అనవసరంగా ఎక్కువ గౌరవం ఇస్తున్నట్టుంది. నోరు ఈ నాటకం ఏంటో చూద్దాం. ఆగండి. వయసుకు పెద్దవాళ్లే కావాలనుకుంటే ఈ ఊరు మర్రి చెట్టుకి రంగారావు కంటే 4 రెట్లు వయసు ఎక్కువ ఉంది. మీరు నమస్కరించాల్సింది పెద్ద వయసున్నవాడికి కాదు, పెద్ద మనసున్నవాడికి. మీరు మొట్టమొదటిగా దండం పెట్టాల్సింది ఈ పాదాలకి. నాయనమ్మ, అక్షంతలు తీసుకుని ఆశీర్వదించు బాబు. ఇంకా ఎందుకు పద. సరే పదండి. ఆగండి రంగారావు గారు, భోంచేసి పెడుతురు కానీ. అక్కర్లేదు, ఇంటికెళ్ళి తింటాం. నేనంటుంది ఆ భోజనం గురించి కాదు, మీకు స్పెషల్ గా అరేంజ్ చేశాను. అంతా శ్రద్ధగా వినాలి. మీరంతా ఓ 5 నిమిషాలు ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. నారాయణమూర్తి గారు, మా చెల్లెలకి మీ అబ్బాయికి పెళ్లి జరిపించడానికి మొట్టమొదట నిశ్చయ తాంబూలం అందుకున్నది మీరే కదూ? అవును బాబు, నేనే. తర్వాత మా సంబంధం ఎందుకు వద్దనుకున్నారు? ఆ అమ్మాయి గుణం అంత మంచిది కాదని, ఆ సంబంధం వదులుకోమని కబురు చేసి మరీ చెప్పాడు బాబు. ఎవరా చెప్పిన దుర్మార్గుడు? ఆ ఫలంగా అయిపోయావు. అరుగో ఆ రంగారావు గారే బాబు. చూసారా,
తన కూతురు లాంటి ఈ ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోయటానికి ఈ రంగారావు వెనకాడలేదంటే ఇతను ఎలాంటి వాడో మీకు ఇప్పటికైనా అర్థమైందా? అంతేకాదు బాబు, ధర్మారావు కూడా మంచివాడు కాడని, చాలా మోసగాడని, అతనికి ఊళ్ళో చాలా చెడ్డ పేరుందని కూడా కబురు చేశాడు బాబు. ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే పెళ్లి కొడుకు తండ్రి గారు ఒక్కసారి మీరు లేవండి. మీరు ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి? రంగారావు నా కోడల గురించి చెడ్డగా కబురు చేస్తాడని, మీరు కావాలనే ఈ ముహూర్తానికి ఆలస్యంగా రమ్మని కిష్టయ్య బాబు మాకు ముందుగానే కబురు పెట్టాడు. కిష్టయ్య బాబు చెప్పినట్టుగానే పంతులు వచ్చి రంగారావు చెప్పమన్న చెడ్డంతా చెప్పాడు. అప్పుడు అర్థమైంది రంగారావు ఎంత దుర్మార్గుడు. రంగారావు! 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 ఆగండి. మీ అరుపులకి కేకలకి సిగ్గుపడిపోయే మనిషి కాడు ఈ రంగారావు. ఇక నుంచైనా బుద్ధిగా బతుకు. ఇంత తిన్నాక ఇంకేం భోంచేస్తావు? దయచేయి. కడుపు నిండి డ్రైవర్ బాబుకి! డ్రైవర్ బాబుకి! డ్రైవర్ బాబుకి! మరి నీ మనవడంటే ఏంటనుకున్నావు?